ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు గతంలో ఇన్నోవా కార్లు సుమారు 15 నుంచి 20 వరకు ఇచ్చి ఉన్నారు. ఎస్సీలకు ఉపాధిగా ఇచ్చిన కార్లను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా 16 కారులను తీసుకెళ్లడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ కార్లపై ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మాఫీ మాట పక్కన పెట్టు, దౌర్జన్యాలు చేస్తున్నారని జై భీమరావు భారత్ పార్టీ పీఏసీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు గారు, దళిత ఫ్రెండ్ చెంగల్ రావు గారు, బాధితులు తదితర ప్రజా సంఘాలు ఉన్నాయి. లబ్ధిదారులందరూ కూడా కాకినాడ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాం. నిన్న రోజున యుద్ధ ప్రాతిపదిక మీద మరి ఇన్నోవా కార్లు ఓనర్ల ఇంటికి మినిమం 10 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రౌడీల మాదిరిగా మరి భయాందోళనకు గురి చేసి మరి వారి యొక్క ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఏమన్నా బందిపోటు దొంగలమా? మాకు లైవ్లీహుడ్గా, మాకు జీవనోపాధిగా మరి ఇన్నోవా కార్లు ఇచ్చారు. మరి ఈ రోజున తక్షణ నిర్దాక్ష్యంగా మరి కారు ఎట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది? మాకు ఆల్రెడీ జీవో ప్రకారంగా మరి ఏప్రిల్లో నెలాఖరు దాకా మాకు టైం ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో ఈ యొక్క దీని మీద నిరసనగా తెలియజేసినప్పుడు మరి లోకేష్ గారు మాకు మాట ఇచ్చారు. అది ఏమని, మా ప్రభుత్వం రాగానే మీ యొక్క లోన్ని రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఆ లోన్ విషయాన్ని, ఆ మాటని మర్చిపోరా? ఒకటి మాత్రం చెప్తాం, అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరు అత్యుత్సాహం చూపించి రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా ఈ రాష్ట్రంలో చేయడం, ఈ యొక్క జిల్లాలో చేయడం మీకు తగదు. మాకు కొంచెం టైం ఇచ్చినట్లయితే దాన్ని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా